క్రమశిక్షణ. అనగనగా ఒక ఊరిలో సీను, నందు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ ఎప్పుడు ఏదో ఒక కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు వాళ్ళిద్దరూ ఇంటి దగ్గరున్న పార్కులో కూర్చొని తమ ఇష్టాల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. నాకు ఉదయాన్నే లేవడం అసలు ఇష్టం ఉండదు, కానీ చదువుకోవడం కోసం లేవక తప్పడం లేదు అని నందుతో చెప్పాడు సీను. అప్పుడు నందు, అది చాలా మంచి అలవాటేగా, బాధపడడం ఎందుకు అన్నాడు. పొద్దున లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం ఇవన్నీ నాకు చాలా బోర్గా అనిపిస్తాయి. నాకు ఇష్టం వచ్చినప్పుడు పడుకొని ఇష్టం వచ్చినప్పుడు లేచి రోజంతా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటే బాగుంటుందని అనిపిస్తుందని అన్నాడు సీను. మనకి నచ్చినట్లు ఉండడం మంచిదే, కానీ అది మనకు గాని ఇతరులకు గాని నష్టం కలిగించేదిగా ఉండకూడదు. క్రమశిక్షణ ఎవరికైనా అవసరమే అన్నాడు నందు. అందుకు సీను ఒప్పుకోలేదు. చాలాసేపు ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇద్దరు ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. సీను తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఎలాంటి క్రమశిక్షణ లేకుండా తల్లిదండ్రులు ఇబ్బందికరంగా తయారయ్యాడు. నందు ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోలేదు. ఎలాగైనా సీనులో మార్పు తేవాలనుకున్నాడు నందు. కొంతకాలానికి సీను వాళ్ళ కుటుంబం వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. సీను వాళ్ళ అమ్మకి మొక్కలంటే ప్రాణం. ఆమె ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో గులాబీ తోటను పెంచింది. సీను, నందు ఇద్దరికి ఆ తోట అంటే ఇష్టం. వీరు దొరికినప్పుడల్లా గులాబీ తోటలోకి వెళ్ళేవారు. సీను వాళ్ళ ఊరికి వెళ్లే ముందు తోట బాధ్యతను నందుకి అప్పగించాడు. కొన్ని నెలల తర్వాత సీను వాళ్ళు ఊరి నుంచి తిరిగి వచ్చారు. రాగానే తోటలోకి వెళ్ళి చూసుకున్నారు. గులాబీ మొక్కలన్నీ ఎండిపోయాయి. తోటంతా దట్టంగా పెరిగి ఉన్న పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అది చూసిన సీను తల్లి చాలా బాధపడింది. సీనుకి విపరీతమైన కోపం వచ్చింది. సీను వెంటనే నందు దగ్గరికి వెళ్ళి, నీకు తోట బాధ్యత అప్పగిస్తే ఇలా చేస్తావా? కొంచెం కూడా జ్ఞానం లేదు అని చెడామడ తిట్టాడు. నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత బాగా గుర్తుకు వచ్చాయి. నేను కూడా అలాంటి క్రమశిక్షణ లేకుండా నీలాగే ఉంటే బాగుంటుందని అనిపించింది. ఆ తోటల మొక్కలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు అవి పెరుగుతాయిలే అని వదిలేశాను. స్నేహితుడివి అయినా నీ దాళ్ళు నడవడం తప్పు కాదు కదా అన్నాడు నందు. సీను తలదించుకొని వెళ్ళిపోయాడు. రాత్రంతా బాగా ఆలోచించిన తర్వాత క్రమశిక్షణ ఎంత ముఖ్యమైనదో గ్రహించాడు. మరుసటి రోజు నుంచి అన్ని క్రమశిక్షణగా చేయడం మొదలుపెట్టాడు. సీనులో వచ్చిన మార్పుకి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. వాళ్ళకన్నా ఎక్కువగా నందు ఆనందించాడు. సీనులో తాను కోరుకున్న మార్పు వచ్చినట్లు నిర్ధారించుకున్నాడు నందు. ఒకరోజు సీను దగ్గరికి వచ్చి, ఆ మొక్కలు అన్నీ చనిపోలేదు, వాటిని తీసుకెళ్ళి మా ఇంటి వెనకల కుండీలో పెంచుతున్నాను. నీలో ఈ మార్పు కోసమే మీ తోటను అలా చేశాను అని చెప్పి మొక్కలను తెచ్చిపెట్టాడు. సీను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సంతోషించి స్నేహితుల్లో మార్పు తీసుకురావడానికి నందు చేసిన పనిని మెచ్చుకున్నారు. నీతి: మంచి పనులు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి, కానీ అవే మన ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.